సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అండ్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. సో రెండింటి కాంబినేషన్లో కూడా మనం యూజ్ చేస్తాం అనమాట. సో దీంట్లోకి వచ్చేటప్పటికి మనకి ఒక ఎక్స్ట్రా కంప్రెసర్ వాడతాం. దాన్ని ఏమంటాం అంటే ఆక్సిలరీ కంప్రెసర్ అంటే. జనరల్గా ఒక క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ తీసుకుంటే సో ఇదేంటిది కంప్రెసర్. సో ఫస్ట్ పార్ట్. సో కంప్రెసర్ని నేను సీతో ఇండికేట్ చేస్తున్నాను. కంప్రెసర్. సో ఇక్కడ మనం హీట్ ఎక్స్చేంజర్ పెడుతున్నాం. సో దిస్ ఈజ్ హీట్ ఎక్స్చేంజర్ ఆర్ ఎల్స్ కాల్డ్ యాజ్ హీటర్. దిస్ ఈజ్ కంప్రెసర్. కంప్రెసర్ నుంచి హీటర్కి. తర్వాత ఏంటంటే ఇదే షాఫ్ట్ పైన మనం టర్బైన్ మౌంట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ టర్బైన్. ఓకే. సో టర్బైన్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆ వర్కింగ్ మీడియం ఏదైతే తీసుకున్నాం ఎయిర్ని మనం కూల్ చేయడానికి ఇక్కడ ఒక కూలర్ తీసుకుంటున్నాం. కూలర్ లోపలికి వాటర్ ఇన్లెట్ అండ్ చిల్డ్ వాటర్, కూలింగ్ వాటర్ అనమాట దీంట్లోకి. సో చిల్డ్ వాటర్ ఇన్, సేమ్ చిల్డ్ వాటర్ అవుట్. సో ఇది నార్మల్గా క్లోజ్ సైకిల్ గ్యాస్ టర్బైన్ తీసుకుంటే మెయిన్ కాంపోనెంట్. సెమీ క్లోజ్డ్ అన్నాం కాబట్టి ఇది ఏంటంటే ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ కాదు, అలాగని క్లోజ్డ్ కాదు, సెమీ క్లోజ్డ్ అనమాట. సో ఇలాగ క్లోజ్ అయిపోయి మనకి ఇక్కడ నుంచి పవర్ అవుట్పుట్ రాదు. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాగా ఇంకొక కంప్రెసర్ నేను ఇదే షాఫ్ట్ పైన తీసుకుంటున్నాను. సో ఆ కంప్రెసర్ని ఏమంటాం అంటే మనం ఆక్సిలరీ కంప్రెసర్ అంటాం. ఓకే. దిస్ ఈజ్ ఆక్సిలరీ కంప్రెసర్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ క్లోజ్డ్ సైకిల్లోని ఈ హీటర్లోకి ఇక్కడ ఎలా అయితే బయట నుంచి చిల్డ్ వాటర్ తీసుకొని బిలా పంపిస్తున్నామో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిర్కి మనం టెంపరేచర్ని ట్రాన్స్ఫర్ చేయాలి. బట్ హీటర్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే అలానే ఇక్కడ బయట నుంచి అట్మాస్ఫిరిక్ ఎయిర్ తీసుకొని కంబషన్ ఈ లోపల జరగకుండా ఇక్కడే ఫ్యూయల్ ఇచ్చి కంబషన్ ఛాంబర్లో కంబషన్ చేసి హాట్ ఫ్లూ గ్యాసెస్ని దీంట్లోకి ఇలా పంపిస్తే ఇటు నుంచి వచ్చిన ఎయిర్ ఆ ఫ్లూ గ్యాసెస్ నుంచి ఎయిర్కి హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది. బట్ అది క్లోజ్డ్ సైకిల్. సెమీ క్లోజ్డ్ సైకిల్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆక్సిలరీ కంప్రెసర్ తీసుకున్నాం కదా. సో అక్కడ చూడండి, సి దిస్ ఈజ్ ద ఎయిర్ ఇన్లెట్, అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఇక్కడ నుంచి అలో చేసాం, ఎయిర్ ఇన్లెట్, ఆక్సిలరీ కంప్రెసర్. సో ఇక్కడ ఆక్సిలరీ కంప్రెసర్ అన్నాం కాబట్టి అది ప్రెషర్ ఇంక్రీజ్ చేసి ఆ ప్రెషరైజ్డ్ ఎయిర్ని ఎవరికి పంపిస్తుంది, నార్మల్ కంప్రెసర్కి పంపిస్తుంది. ఓకే. ఇది లో ప్రెషర్ ఎయిర్, ఇది హై ప్రెషర్ ఎయిర్ కంప్రెసర్కి వెళ్తుంది. వన్స్ కంప్రెసర్కి వెళ్ళిన తర్వాత ఆ ఎయిర్ అనేది ఏంటి ఎక్కడికి వెళ్ళాలి, హీట్ ఎక్స్చేంజర్కి వెళ్ళాలి. బట్ ఫుల్గా వెళ్ళదు చూడండి. అంటే ఇక్కడి నుంచి తీసుకున్న ఎయిర్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ సో ఎక్కడికి ఇలాగా హీటర్లోకి పంపించాం. ఇక్కడి నుంచి నేను ఇంకొక బైపాస్ వే తీసుకొని ఆ వేలో నుంచి ఇటువైపు వెళ్తుంది అనమాట. అంటే ఫుల్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ డైరెక్ట్గా హీటర్లోకి వెళ్ళిపోయి ఇలా క్లోజ్డ్ సైకిల్ అవ్వకుండా హాఫ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ ఇటువైపు వెళ్ళాము. నేను ఇటు నుంచే ఫ్యూయల్ని కూడా సప్లై చేశాను. ఇటు నుంచి వెళ్తుంది కంప్రెస్డ్ ఎయిర్, ఇది ఫ్యూయల్. సో ఎయిర్ ప్లస్ ఫ్యూయల్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి కంబషన్ జరిగి హాట్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి కదా. సో ఇది ఒక వే, కంప్రెసర్లో నుంచి వెళ్తున్న కంప్రెస్డ్ ఎయిర్. సో ఇక్కడికి వెళ్ళి అది ఎక్కడికి వెళ్ళాలి, అవి మనం ఇక్కడ యూజ్ చేసాం కదా ఈ టర్బైన్ పైకి వెళ్తుంది. టర్బైన్ దగ్గరికి వెళ్ళి గ్యాసెస్ ఎక్స్పాన్షన్ జరిగి హీట్ అయిన ఎయిర్ ఏమవ్వాలి, అగైన్ మనం కూల్ చేసి పంపించాలి. సో అందువల్ల ఇదనమాట కూలింగ్ జరిగి అగైన్ కంప్రెసర్కి వెళ్తుంది. బట్ ఇలాగ అయిపోయింది కదా, ఇది క్లోజ్డ్ సైకిల్ యాక్చువల్గా. బట్ అలా కాకుండా ఇంకా మనం ఇక్కడ కంబషన్ జరిగాం. హీటర్లో కంబషన్ చేసిన తర్వాత ఆ గ్యాసెస్ ఉంటాయి కదా, సి కంప్రెసర్లో నుంచి ఎప్పుడైతే ఎయిర్ ఇలా వెళ్ళిందో హీటర్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇటువైపు సమ్ ఎయిర్ తీసుకొని ఫ్యూయల్ని స్ప్రే చేసిన వెంటనే ఇక్కడ కంబషన్ జరుగుతుంది. సో దీంట్లో నుంచి మళ్ళీ హాట్ గ్యాసెస్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి హాట్ గ్యాసెస్ నుంచి ఈ ఎయిర్కి హీట్ ట్రాన్స్ఫర్ జరిగి ఈ హాట్ ఎయిర్ అనేది వచ్చి టర్బైన్ పైన ఎక్స్పాన్షన్ జరిగి టర్బైన్ బ్లేడ్స్ అనేవి రొటేట్ అవుతున్నాయి. మళ్ళీ ఆ ఎయిర్ని కూల్ చేయడం కోసం కూలర్లోకి పంపించాం.
అగైన్ ఇక్కడ ఈ హాట్ ఫ్లూ గ్యాసెస్ని మనం అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేయకుండా దీన్ని అగైన్ ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇదే షాఫ్ట్ పైన ఇంకొక టర్బైన్ మౌంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎలాగైతే 2 కంప్రెసర్లు వాడామో, నార్మల్ కంప్రెసర్, ఆక్సిలరీ కంప్రెసర్, అలాగే ఇక్కడ ఈ టర్బైన్ షాఫ్ట్ రొటేట్ అవ్వడానికి, అలాగే ఇక్కడ ఇంకొక టర్బైన్ తీసుకొని ఏం చేస్తాం, ఈ హాట్ ఎయిర్ని టర్బైన్లోకి అలౌ చేస్తాం. మళ్ళీ ఇంకొకసారి టర్బైన్ బ్లేడ్స్ రొటేట్ అయ్యి బయటికి వెళ్తున్నవి ఇవి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసేస్తాం. దిస్ ఈజ్ ఎగ్జాస్ట్ గ్యాస్. ఇక్కడి నుంచి మనం పవర్ అవుట్పుట్ తీసుకుంటాం. ఈ షాఫ్ట్ నుంచి పవర్ రొటేట్ అవుతుంది కదా, పవర్ అవుట్పుట్ అనమాట ఇది. ఓకే, సో దిస్ ఈజ్ ద డయాగ్రామ్ ఆఫ్ ఎ సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. సో దీంట్లోకి వచ్చేటికి మనకి మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఉంటాయంటే ఆక్సిలరీ కంప్రెసర్. ఆక్సిలరీ కంప్రెసర్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే బయట ఇక్కడెక్కడో కంబషన్ జరిగి హాట్ ఫ్లో గ్యాసెస్ని తీసుకొచ్చి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి పంపించకుండా, సో అలా పంపించినప్పుడు ఏమవుతుంది, సమ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అక్కడే కదా రిమూవ్ అయిపోతుంది. సో అందువలన అంటే ఇక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఆక్సిలరీ కంప్రెసర్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఎయిర్ డ్రా చేస్తున్నాం. లోపల జరుగుతున్న క్లోజ్డ్ సైకిల్ ఆపరేషన్ యాజ్ యూజువల్ జరుగుతూనే ఉంటుంది. సో ఇది క్లోజ్డ్ సైకిల్. బట్ దీంతో పాటు ఇక్కడ మన ఫ్లో గ్యాసెస్ని హీట్ చేయాలంటే సమ్ అమౌంట్ ఆఫ్ ఎయిర్ కావాలి కదా. ఆ ఎయిర్ ఏంటంటే ఆక్సిలరీ కంప్రెసర్ ద్వారా తీసుకొని నార్మల్ కంప్రెసర్లోకి వెళ్ళి ఇక్కడే కంప్రెషన్ జరిగి హాఫ్ అమౌంట్ ఇటువైపు హీటర్లోకి డైరెక్ట్గా వెళ్తుంది ఈ ట్యూబ్స్లో నుంచి, మిగతా హాఫ్ అమౌంట్ ఫ్యూయల్తో కంబషన్ జరగడానికి వెళ్తుంది. సో ఇక్కడ కంబషన్ జరిగి హాట్ గ్యాసెస్ అనేవి సెకండ్ టర్బైన్కి వెళ్తుంది. హీట్ ఎక్స్చేంజ్ అయ్యింది కదా, హాట్ ఎయిర్ అనేది నార్మల్ టర్బైన్లోకి వెళ్ళి, సో ఇది క్లోజ్ సైకిల్ ఇక్కడ కంప్లీట్ చేస్తుంది. సో హాట్ గ్యాసెస్ టర్బైన్ నుంచి అవుట్పుట్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఇలా వెళ్ళిపోతుంది. పవర్ అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటాం. దిస్ ఈజ్ అబౌట్ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్. బట్ జనరల్గా ఈ హాట్ గ్యాసెస్ ఉన్నాయి కదా, అంటే ప్రొడక్ట్స్ ఆఫ్ కంబషన్ మిక్స్డ్ విత్ ఎయిర్, ఏవైతే కంబషన్ పార్టికల్స్ ఉంటాయో ఆ ఎయిర్ అనేవి డైరెక్ట్గా మనం ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్లో ఎలా అయితే సరౌండింగ్స్ నుంచి తీసుకొని ఎయిర్ మళ్ళీ సరౌండింగ్స్లోకి ఎగ్జాస్ట్ గ్యాస్ వదిలేసినట్టు, సో అలా రిలీవ్ చేసేస్తాం ఎగ్జాస్ట్ గ్యాస్. సో అందువల్ల ఓపెన్ సైకిల్ అనొచ్చు. ఇలాగ లోపలే జరుగుతుంది, మళ్ళీ రీసైక్లింగ్ చేస్తున్నాం కాబట్టి క్లోజ్డ్ సైకిల్ అనొచ్చు. అంటే కంప్లీట్ క్లోజ్డ్ కాదు, కంప్లీట్ ఓపెన్ కాదు. అందువల్ల దీన్ని ఏమంటాం అంటే ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్ అంటాం. ఓపెన్ సైకిల్ గ్యాస్ టర్బైన్లో ఎలాగైతే ఇక్కడ నుంచే మనం పవర్ అవుట్పుట్ తీసుకుంటామో ఇక్కడ కూడా లాస్ట్ టర్బైన్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఎక్కడైతే వెళ్ళిపోతున్నాయో అక్కడి నుంచే పవర్ అవుట్పుట్ తీసుకుంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద డీటెయిల్ వర్కింగ్ ఆఫ్ సెమీ క్లోజ్డ్ సైకిల్ గ్యాస్ టర్బైన్.